వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వర్ణాంధ్ర విజన్ 2047 దిశగా నిడదవోలు రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించనున్న తూర్పుగోదావరి జిల్లా సమీక్ష సమావేశం నేపథ్యంలో నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ సన్నద్ధమయ్యారు. సమిశ్రగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ బృందంతో ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, P4 కార్యక్రమం పురోగతి, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అమలు స్థితి మరియు కీలక పనితీరు సూచికలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి అందిన ఆర్జీలను మంత్రి దుర్గేష్ స్వయంగా పరిశీలించారు. ప్రతి ఆర్జీని నిర్ణీత సమయంలోగా పరిష్కరించి ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్ మరియు ప్రజల భాగస్వామ్యంతో చేపట్టే కార్యక్రమాల ద్వారానే స్థిరమైన అభివృద్ధి సాధ్యమని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల్లో పారదర్శకత, సమన్వయం ఉంటేనే ప్రజలకు స్పష్టమైన ఫలితాలు అందుతాయి. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్య సాధనలో CVAPU బృందం కృషి అభినందనీయమని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి దుర్గేష్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ ఎంపీటీఓ జగన్నాథరావు, నిడదవోలు తహసీల్దార్ నాగరాజు నాయక్, యంగ్ ప్రొఫెషనల్ సుధీర్ కుమార్ మరియు విజన్ యూనిట్ సిబ్బంది పాల్గొన్నారు. టెక్నికల్ సపోర్ట్ టెక్నికల్ టీమ్ అది తర్వాత మనకి కాశీరావు బ్రిడ్జ్ ఒకటి, తర్వాత ఏమో మనకి కంసాలపాలెం ఎర్రకాలం రివిట్ కంసాలపాలెం మాధవ బ్రిడ్జ్ ఒకటి, తర్వాత ఎర్రకాలం గట్లు పట్టించింది ఒకటి, ఇవి తర్వాత రోడ్డు ఒకటి చెప్పాను నిడదవోలు నుంచి ఎర్రగూడ వరకు. ఈ 5 టాప్ ప్రయారిటీ చేయమని చెప్పారు. అవి కూడా డిస్కస్ చేస్తాం. బిఫోర్ దట్ 2 o'clockకి నారాయణ గారు కొవ్వూరు డివిజను మన దాంట్లో వెస్ట్ గోదావరిలో 4 వెస్ట్ గోదావరిలో 3 డివిజన్లకు సంబంధించి పుష్కరాలకు ఏం చేయాలి మీద పెట్టారు. తర్వాత 5 గంటలకు సీఎం ఇది మనం చేసినటువంటి VR కాన్సెప్ట్ మీద మనం ప్రపోజ్ చేసాం. లాంగ్ టర్మ్ యాక్షన్ ప్లాన్లో ఇట్లా VR టూరిజంను ప్రమోట్ చేసే కాంటెక్స్లో ఇట్లా వెళ్తున్నాము. ఇట్లా మనం గోదావరి పుష్కరాలు కూడా దీని ఒక VR జోన్స్గా క్రియేట్ చేస్తూ అది కూడా మనం AR అండ్ VR రెండు చెప్పాలి. అంటే అది మనం ఇంటర్నల్ రీసెంట్ వర్క్ కోసం డెకరేషన్ ప్యాక్ ఇచ్చేసారు సార్. అది త్రూ కలెక్టర్స్ ద్వారా మళ్ళీ ఆర్డర్ కూడా ఇష్యూ అయిపోయింది సార్. సో వీళ్ళకి మొన్న 25th నుంచి రిపోర్ట్ చేయాల్సి ఉంది సార్. బట్ ప్రెసెంట్ డిపార్ట్మెంట్ పంపిస్తారు. కోరుకున్నది నేను అందువల్ల కోరుకుంటున్న ఎమ్మెల్యే గారు, రాజానగర్ ఎమ్మెల్యే గారు, సత్యబాలకృష్ణ గారు చేయాలి. అది నేను యాక్షన్ తీసుకుంటాను. రేపు చూడండి, 2 రోజులు చూసి అవ్వకపోతే నేను మళ్ళీ ఉంటాను. ఎస్పీ గారు చక్కగా మాట్లాడి యాక్షన్ అవుతాం. ముందు నేనేమంటున్నానంటే ఆ మదర్ని తీసుకొస్తే అందులో సవాల్ పెడుతుంటే కుక్కలు బిగేస్తున్నాయి. కాంపౌండ్ నేను మన మండల ప్రతినిధులు పెట్టానండి. వీళ్ళు కూడా అర్జీ ఇచ్చాను. మీరు ఎలా చేసిస్తే వీళ్ళకి ఎంత అవుతుంది 1 లక్షలు పెట్టాను. అదే మా దగ్గర ఉందా ఏమన్నా మండల చూడండి, ఇది ముఖ్యమే కదా, అప్పటికి ఉపయోగపడేదే కదా. మన మేడం గారు 1 లక్షలు ఇచ్చారండి CC రోడ్ కోసం సార్. ఏ మేడం గారు? భువనేశ్వర్ గారు. ప్రజలందరూ పిల్లలందరూ సహకరించి నెల కట్టుకున్నాము, పోయి కట్టుకున్నాము, అన్నీ చేసుకున్నాం సార్. మొత్తాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. మొత్తం పాడైపోయింది. మార్చాలి పెట్టుకోండి.